ఒకరోజు రెండు పండుగలు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధతతో ఏపీ ఊపిరి పీల్చుకుంది. ఒంటిమిట్టలో కోదండరాముడి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. నిండు వెన్నెలలో సీతమ్మతో కోదండరాముడి కళ్యాణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. ఈ రోజు మనందరికి ఒక పవిత్రమైన రోజు. ఈరోజు ఒక పక్కన ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు నిండు సభ ఆమోదం. ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని. ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణోత్సవం రోజే రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంపై సీఎం చంద్రబాబు అలా హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయం ప్రకారం సీతమ్మ వారికి రాములోరికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అశేష జనకోటి తరపున స్వామివారికి అమ్మవారికి సభక్తికముగా సమర్పిస్తున్నటువంటి మధుపర్క కళ్యాణోత్సవ మంగళ పట్టువస్త్రత్వయం పత్రం పుష్పం సువర్ణాభరణములు. అంతటా నవమి రోజు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కానీ ఒక్క ఒంటిమిట్టలోనే నవమి తరువాత పౌర్ణమి రోజున కళ్యాణ వేడుక జరిపిస్తారు. ఇది చంద్రుడికి రామచంద్రుడు ఇచ్చిన వరం. ఆకాశమంత పందిరిగా, ఒంటిమిట్ట వేదికగా పండు వెన్నెలలో సీతారాముల పెళ్లి వైభవంగా నిర్వహించారు పండితులు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో కలిసి ఆశాంతం కళ్యాణ వేడుకను తిలకించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రామయ్య ఆశీర్వాదంతో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఆయన. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని శ్రీరామ్ మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక్కసారి అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిండు పున్నమి వెలుగులో సీతమ్మతో రామయ్య పెళ్లి కన్నుల పండుగగా సాగింది. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి ప్రసాదం, ముత్యాల తలంబ్రాలను అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను ఈ నెల 6న ధ్వజారోహణంతో పరిపూర్ణమవుతాయి.